హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవారి ఫుడ్స్. శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కేసరి బాత్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరొక పక్క స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ వేసుకోవాలి. అందులోనే కాస్త ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసి ఇలాచి పౌడర్ వేసాక బాగా మిక్స్ చేసుకొని అవి బాగా బాయిల్ అవ్వాలి. ఈలోపు మరొక పక్క ఒక కడాయిని పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకొని 1 కప్పు రవ్వను వేసి బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చినాక రవ్వ మొత్తము మనం మరిగించి పెట్టుకున్న వాటర్ను కూడా వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అవి వాటర్ మొత్తం చిక్కబడిన తర్వాత అందులోనే కాస్త కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగరు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎవరైనా స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు కాస్త ఎక్కువగా వేసుకోవచ్చు. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగరు పర్ఫెక్ట్గా సరిపోతుంది. షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యి దగ్గర పడిన తర్వాత కాస్త ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాచి పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసి దానిపైనే పైన కాస్త 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూశారు కదా, కలుపుకున్న తర్వాత మన అమ్మవారికి ఎంతో ఇష్టమైన కేసరి బాత్ తయారైపోయింది. చూసారా, చివర్లో కాస్త జీడిపప్పు కిస్మిస్ వేసి గార్నిష్ చేస్తే సరిపోతుంది.